మీరు మొత్తం తెలంగాణ ప్రజల మీద పెద్ద మీకు కన్సర్న్ ఉందని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు కృష్ణా వాటర్లో జరిగిన అన్యాయం మీ హయాంలోనే జరిగింది. 299 టీఎంసీలకి మీరు తెలంగాణకు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చింది మీరు కదా. ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు వెళ్ళిపోతుంటే మీరు 2099 టీఎంసీలకి ఎలా పరిమితం చేశారు? అది ఎప్పుడు జరిగింది? 2013లో 2013లో 14 తర్వాత 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కాదు, 2013లో దేంట్లో పెట్టినరు? స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినరు. 2013లోనే జీవో ఇచ్చి గోదావరిలో 968 టీఎంసీలు ఎట్లయితే మాకు ఇచ్చినరో ఆంధ్రలో కూడా 200, కృష్ణాలో కూడా 299 ప్రస్తుతం వాడుతున్న ప్రకారం చెప్పాలి మీకు. 2015-16లో జరిగిన అపెక్స్ కమిటీ 2 సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అంటే మీ పార్టీ అధికారంలో ఉన్న సంతకాలు పెట్టి వచ్చారు. తప్పు, అబద్ధం మాట ఇది చెప్తా మీకు. ఇది జయరాం రమేష్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళు ఇవాళ ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వాడుతున్నారు అని చెప్పి తీసి ఆంధ్రప్రదేశ్లో 511 వాడుతున్నారు, తెలంగాణ ప్రాంతంలో 299 వాడుతున్నారు. ఈ లెక్కలు తేలేంత వరకు తాత్కాలికంగా ఇదే ఏర్పాటుతో పోవాలి అని చెప్పి 2013లో జీవో ఇచ్చింది ఆనాటి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 2 కలిపి చేసిన ఏర్పాటు అది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత దాని మీద మేము అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసినాము, అనేకం ఉన్నాయి. మీ దాంట్లో 590 టీఎంసీలు మాకే కావాలి అని మేమే రాసినాము. మేము కేసీఆర్ గారు రాసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి, బయటకు వచ్చినాయి. ఇది పూర్తిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర 2 ప్రభుత్వాలు కలిపి ఇచ్చిన జీవో మాత్రమే.